హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయు న్యూస్. మన ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గాజుల రామారంలోని దేవిశ్రీ గారు వారి ఇంటికి ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఏ రెసిపీని తయారు చేయబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. హలో దేవిశ్రీ గారు, ఎలా ఉన్నారు? హాయ్. హలో అండి. హాయ్ శైలజ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. సో ఏం తయారు చేయబోతున్నారు ఈరోజు మన ప్రేక్షకుల కోసం? మిల్క్ షేక్ జనరల్గా మనం అందరికీ కూడా తెలిసినటువంటిదే. అయితే ఈరోజు యూజ్ చేసేటువంటివన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ని యూజ్ చేసి చేద్దాము. అలాగే బనానాని కూడా యూజ్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా ప్రోటీన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కనుక ఈ యొక్క మిల్క్ షేక్ని తరచూ తీసుకోవడం వల్ల వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బాడీ కూడా చాలా స్మూత్గా స్కిన్ మెరవడం జరుగుతుంది. ఇంకా ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. సో ఈ మిల్క్ షేక్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఎన్నో రకాల మిల్క్ షేక్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం మంచి డ్రై ఫ్రూట్స్ తోటి హెల్దీ అయిన మిల్క్ షేక్ తయారు చేయబోతున్నారు అన్నట్టు. ఓకే, రైట్. సో మిల్క్ షేక్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు మనం చూద్దాము. కాజు శరీరానికి పోషకాలని అందించే వాటిలో డ్రై ఫ్రూట్స్, నట్స్ చాలా ముఖ్యమైనవి. అందులోనూ జీడిపప్పు వాటికి టేస్ట్ ఇవ్వడానికి ఇంకాస్తంత హెల్ప్ అవుతుంది. పుచ్చగింజలు సాధారణంగా మనం వీటిని వాటర్ మిలన్స్ తినేసి పడేస్తూ ఉంటాం, కానీ దీనిలో ఎన్నో పోషక ఆహారాలు అనేవి ఉన్నాయి. గుమ్మడి గింజలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగించే పోషక విలువలతో నిండిన ఆహార పదార్థం. ఖర్జూరాలు ఆరోగ్యానికి, శక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి జీర్ణక్రియకి ఎంతో మంచిది. ఆక్రూట్, వాల్నట్స్ అని పిలిచేటువంటి ఈ యొక్క డ్రై ఫ్రూట్ లో పోషకాహారాలు ఎన్నో ఉన్నా ఇది చూడడానికి మన యొక్క బ్రెయిన్ లా ఉంటుంది. ఆల్ డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏమి అవైలబుల్ ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మనం తీసుకోవచ్చు. బట్ 4 hours ముందే మనం ఈ విధంగా సోక్ చేసి పెట్టుకోవాలి. 4 hours నానబెట్టాలి. 4 hours నానబెట్టుకుని చేసుకోవాలి. ప్రతిదీ కూడా మనం ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత మందికి చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి, కానీ అధికంగా తీసుకోవడం కూడా డేంజర్. ఓకే, మోతాదులోనే ఉండాలి. కంపల్సరీ. 2 అంజీర్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 4 కాజు తీసుకోవాలి. అలా ఒక స్పూని మనం ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ అనేది తీసుకోవద్దు. అలాగే మనం బనానాస్ని యూజ్ చేస్తున్నాము. బనానా మనకి తెలుసు కదా, క్వీన్ ఆఫ్ ద ఫ్రూట్. సో ఎనీ సీజన్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. అలాగే శక్తిని ఇవ్వడానికి కూడా చాలా మనకి హెల్ప్ అవుతుంది. ఇమీడియట్లీ మనకి ఎనర్జీ అనేది వస్తుంది. సో బనానాని ఎవ్రీడే తీసుకోవడం కూడా చాలా హెల్త్కి మంచిది. అయితే అది కూడా మనం 1 బనానానే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము మరి. తప్పకుండా అండి. ముందు దీనికోసం ఒక 2 బనానాస్ తీసుకుందాం మనం. ఓకే. దీనిలో మనం ఇప్పుడు మిల్క్ని యాడ్ చేద్దాం. వితౌట్ క్రీమ్ యూజ్ చేస్తామండి. ఎవరైతే కనుక పిల్లలు ఉంటారో పిల్లలకి క్రీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ పెద్దవాళ్ళు అయితే ఏంటంటే క్రీమ్గా తీసుకోవద్దు. ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని దీనిలో వేసేసుకుందాం. ఒక 2 బనానాస్ తీసుకున్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువే తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ముందుగానే కాస్తంత వాష్ చేసేసి సోక్ చేసి పెట్టుకుంటే ఇంకాస్తంత బెటర్. వాటర్ మిలాన్ కొంచెమే తీసుకుంటే బెస్ట్ అండి, లేదంటే కనుక మళ్ళీ ఇండైజెషన్ ఇష్యూస్ కూడా రావచ్చు. ఓకే. సో తక్కువగా తీసుకోవాల్సి తగిన మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. రైట్. కాజు అనేది మనం ఎంతైనా తీసుకోవచ్చు. దీనిలో ఫ్యాట్ అండ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్ని గ్రైండ్ చేసుకుందాం. ఈ స్మూతీ యాక్చువల్గా ఈజీగానే అయిపోతుంది. కొంతమందికి అయితే కనుక ఇప్పుడు బాదం మిల్క్లో కనుక డ్రై ఫ్రూట్స్ కొంచెం పలుకుగా తగిలితే ఇష్టంగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కొంచెం ముందే ఆపేసుకుంటే బెస్ట్. ఓకే.
ఇంకాస్తంత సో అంత మిక్సీ పట్టన పంటికి తగులుతూ ఉంటే కనుక ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా అది క్రిస్పీగా తగులుతుంది పంటికి. నేనైతే ఇక్కడ ఐస్ లేదు అండ్ నెక్స్ట్ షుగర్ కూడా ఏం యాడ్ చేయలేదు. ఎందుకంటే స్వీట్ కోసం మనం ఆల్రెడీ బనానా వేసాము, అలాగే డ్రై ఖర్జూరా కూడా వేసేసాం. సో ఖర్జూరాతోనే దీనికి కావాల్సినటువంటి స్వీట్ వచ్చేస్తుంది. ఎక్స్ట్రా మనం దీనిలో షుగర్ అనేది మనం యాడ్ చేయాల్సిన పని లేదు. చక్కగా చూడడానికి చిక్కగా చూడటానికి ఎమ్మీగా కనిపిస్తుంది. సో ఇది ఎలా ఉంది అనేది ఇప్పుడు మీరు టేస్ట్ చేసి నాకు చెప్పాలి. ఓకే, తప్పకుండా. చూసారు కదా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్, నిజంగా చాలా బాగుంది. మనం బయట ఎన్నో రుచులు చేసి ఉంటాము, బట్ ఇలా ఒక్కసారి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి చాలా నచ్చుతుంది అండ్ హెల్దీ డ్రింక్.